తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లకిడి కపుల్లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఎంప్లాయీస్‌కి ఇచ్చిన హామీలన్నిటిని కూడా నెరవేర్చాలనే ఉద్దేశం డిమాండ్‌తో ఈ మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉందనేది కూడా మనం ఇప్పుడు ఈ మీటింగ్‌లో పాల్గొన్న తపస్ రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మీరు జేఏసీ మీటింగ్ పెట్టుకున్నారు సార్. మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి సార్ ప్రభుత్వ పరంగా? ప్రస్తుతం ఈరోజు ప్రధానమైనటువంటి అంశం సిపిఎస్ రద్దు గురించి సింగిల్ ఎజెండాతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులందరూ కూడా వచ్చిండ్రు. ఈ క్రమం లోపట సెప్టెంబర్ 1 రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం లోపట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులను తరలించి ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని కనువిప్పు కలిగించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో సమావేశం ఏర్పాటు చేసినాం. మిగతా చాలా డిమాండ్స్ ఉన్నాయి, కానీ ముఖ్యంగా ఈ సిపిఎస్ అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటిది, తీవ్ర అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి సిపిఎస్ రద్దుని ఏకైక లక్ష్యంతోనే ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మరి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి 25 ఆగస్టు 2014 లోపట నూతన రాష్ట్రము సిపిఎస్లో కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇచ్చినటువంటిది. ఆ 25 ఆగస్టున అనేటువంటిది మేము నిరసనగా ప్రతి పాఠశాల లోపట నిరసన ప్రకటించినాం, నిరసన తెలియజేసినాం. అదేవిధంగా ఎంఆర్ఓల ద్వారా ముఖ్యమంత్రి గారికి లెటర్ కూడా పంపడం జరిగింది. మరి అదేవిధంగా జిల్లా కమిటీల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వారిలకు కలెక్టర్ల ద్వారా లెటర్లు పంపడం జరిగింది. ఇప్పటికి కూడా ఎలాంటి స్పందన లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పట్ల స్పష్టంగా పెట్టింది, గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 నెలల్లోనే సిపిఎస్ మొత్తం రద్దు చేస్తాం, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసుకొస్తామని కూడా మీకు హామీ ఇచ్చారు కదా సార్. ఇప్పుడు 2 సంవత్సరాలైనా కూడా ఇంకా హామీని నెరవేర్చలేదు. ఎస్, ఇక్కడ ఏమైందంటే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం ఏంటిదంటే ముఖ్యమైన ఇదొకే అంశం గురించే మాట్లాడుతున్నాను నేను. సిపిఎస్ రద్దు చేస్తాము వచ్చిన 6 నెలల లోపట అన్నారు. మళ్ళీ కూడా ఏం చెప్పారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రాల లోపల సిపిఎస్ రద్దు అనేది ఉంది, సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ కొనసాగిస్తున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా ఓపీఎస్ని మేము పునరుద్ధరిస్తామని చెప్పింది. అయితే ప్రభుత్వానికి కొంత సమయం కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా దాదాపు 20 నెలలు దాటిపోయినప్పటికీ కూడా ప్రభుత్వము దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం గురించి అనేటువంటిది సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గత 2-3 నెలల కింద కూడా ఉద్యోగ సంఘాలన్నీ జేఏసీ ఏర్పడి కూడా ఒక కార్యాచరణను మేము ప్రకటిస్తామంటే సీఎం గారు కూడా పిలిచి మీతో మీటింగ్ పెట్టి మేము పరిష్కరిస్తాము, మీరు ఇప్పటికైతే విరమించుకోండి అని చెప్పారు. చెప్పి కూడా ఒక 3-4 నెలలు కూడా గడిచిపోయినా కూడా ఇంకా ఎందుకు తాత్సారం చేస్తున్నారు? ఎస్, అయితే గతంలోపట అంశాలు అనేటువంటివి మేనిఫెస్టోలు పెట్టినటువంటి అంశాలు డిఏలు కానీ, పిఆర్సీ కానీ, పెండింగ్ బిల్స్ కానీ, సిపిఎస్ రద్దు కానీ ఇటువంటి ఫైనాన్షియల్ రిలేటెడ్ అంశాలు ఉన్నవి, నాన్ ఫైనాన్షియల్ కూడా ఉన్నవి. వీటిని అన్నిటిని కూడా ప్రభుత్వం సబ్ కమిటీ ద్వారా కూడా చెప్పింది. అది 317 జీవో బాధ్యతలు కూడా ముఖ్యమైనటువంటి అది కూడా ఇప్పుడు కూడా నాన్ లోకల్గా ఉన్నటువంటి చాలామంది ఉన్నారు, వాళ్ళ అంశాలు ఉన్నాయి. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా సబ్ కమిటీ కూడా మాకు చెప్పడం జరిగింది ఏంటంటే ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ 2గా డివైడ్ చేయండి, నాన్ ఫైనాన్షియల్ అనేటువంటి ఇమ్మీడియట్గా సాల్వ్ చేస్తాం, ఫైనాన్షియల్ మాత్రం కొంత సమయం ఇవ్వమన్నారు. ఉదాహరణకు 700 కోట్లు ప్రతి నెల పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామన్నారు. కానీ ఇంతవరకు దాని గురించి ఏం పట్టించుకోవడం లేదు. ఆ సమస్యలన్నిటిని కూడా ఇంకో కార్యాచరణ ప్రకటిస్తాం పెద్ద మొత్తం లోపట. కానీ సెప్టెంబర్ 1 ఎందుకు అనేటంటే 1/9/2004 లోపట ఉమ్మడి రాష్ట్రం లోపట సిపిఎస్ ప్రవేశపెట్టిన రోజు కాబట్టి ఆ దినాన్ని నిరసన దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వానికి ఒక నిరసన తెలియజేయడానికి ఈ కార్యక్రమం. మిగతా అంశాలన్నిటి కూడా డెఫినెట్గా జేఏసీ తరపునప్పట మేము ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఈ మీటింగ్లో మీరు ఏం డిసైడ్ చేశారు? భవిష్యత్ కార్యాచరణ అంటే బహిరంగ సభ కానీ అట్లాంటివి పెట్టే ఆలోచనలు ఏమైనా ఉన్నాయి? మేము ఇప్పుడు ఎందుకంటే అనేక కార్యక్రమాలు జరుగుతున్నవి. ఆ కార్యక్రమంలో భాగంగా రేపు సెప్టెంబర్ 1 రోజు మరి అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులతో సమన్వయం బయట ఏర్పాటు చేసినాం. ఈ బయటకు లోపల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో నడుస్తుంది. దీంట్లోపట మేము భాగస్వామ్యం కాబట్టి మా వంతుగా ఖచ్చితంగా ఆ సభను సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది.
ఇప్పటికైతేనంటే ఫ్రెండ్లీగానే అంటున్నారు, చేస్తామని అంటున్నారు, కానీ ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. మరి దానికి ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో మరి పెద్దలందరికీ తెలుసు. కాబట్టి ఎందుకు ఆ విధంగా చేస్తున్నారో ఇప్పటికైనా కూడా ప్రభుత్వం మేల్కొని రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి మావి ఏ సమస్యలునో వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఖజానాలో డబ్బులు లేవు, నన్ను కోసినా కూడా డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి, నేను మీరేం చేస్తారో చేసుకోరని కూడా ఒక సందర్భంలో సీఎం గారు చెప్పారు మీతో. సరే, మరి అది ఏ విధంగా సందర్భం ఏంటిదో ఎక్కడో అది అనకూడదు, అనరాని మాట. ఎందుకంటే ప్రభుత్వము ఉపాధ్యాయులతోనో ఉద్యోగస్తులను పెన్షన్లతోనో ఫ్రెండ్లీగా ఉంటుంది అన్న సందర్భం వచ్చింది. కానీ ఆ సందర్భంలో ఏ విధంగా అన్నాడో అది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ తర్వాత సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది, ఖచ్చితంగా మేము ప్రొవైడ్ చేస్తాం, మీ సమస్యలను పరిష్కరిస్తాం, నాన్ ఫైనాన్షియల్ అన్నీ కూడా క్లియర్ చేస్తాం, ఫైనాన్షియల్ అంటే చేస్తామన్నారు. అయినప్పటి సమావేశం అయిపోయి 2 నెలలు దాటిపోయింది, అయినా కూడా లేదు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉందనే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశం జేఏసీకి ఏర్పడ్డది. ఆ విధంగా ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని, అట్లాగే సిపిఎస్ను కూడా రద్దు చేయాలని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు పెట్టింది. దాని ప్రకారమే మేము డిమాండ్ చేస్తున్నామని చెప్తున్నారు. అట్లాగే సెప్టెంబర్ 1వ తారీఖు కూడా ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నాం, మీటింగ్ పెట్టుకుంటాము. దాంట్లో కూడా మా సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తున్నామని తపస్ ప్రెసిడెంట్ హనుమంతరావు చెప్తున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.